నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో కమిషన్ రిపోర్టును ఏ వర్గానికి ఎంతెంత శాతం రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు అనేది పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక దీనిపైన మాట్లాడడానికి ఏపూరి సోమన్న మనతో పాటుగా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మొత్తానికి 30 ఏళ్ళ 3 దశాబ్దాల కళ నెరవేరింది అనుకోవచ్చా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ యొక్క కమిషన్ రిపోర్టుతో? ఎస్, 30 సంవత్సరాలుగా ఎస్సీల ఏబీసీల కోసం వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం ఇవాళ మాదిగ ఉపకులాల వాడల్లో ఒక పండుగ వాతావరణం. ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మాదిగ ఉపకులాల తరపున. ప్రధానంగా ఈ యొక్క కులాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్లు పెడితే చెప్తా ఉన్నారు, మాలలతో మేము కలిసి ఉండలేమని కొంతమంది మాకు సపరేట్గా ఇంకొక వర్గానికి చేస్తే బాగుంటుందని. 4 ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు కేవలం 3 భాగాలుగా మాత్రమే చేయడం కరెక్ట్ కాదు, 3 పార్ట్లుగా మేము ఉండలేమని చెప్పేసి ఇట్లాంటి వాటన్నిటికీ మీరు దాదాపుగా ఈ యొక్క ఉద్యమంలో కొన్ని దశాబ్దాలుగా మీరు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మాటలకు మీరేం సమాధానం చెప్పారు? ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా వివిధ రకాల రిపోర్ట్ల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు నియమించినటువంటి ఏ అయితే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు రిపోర్ట్ యొక్క ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏకాఏకిన ప్రభుత్వం తన ఇష్టపూర్తిగా చేయలే, తన ఇష్టానుసారంగా చేయలే, ప్రజల నుంచి ఒక స్పందన తీసుకున్న తర్వాత చేశారు కనుక మేము ఎదురు చూస్తున్న 30 ఏళ్ళ కళ, అమరుల త్యాగాలు, వారు కలలుగన్నటువంటి ఒక స్వప్నం నిజమైనటువంటి వేళ మాకు చాలా సంతోషం, అది హ్యాపీ. ఒక రూట్ మ్యాప్ క్లియర్ అయింది. స్వాతంత్రం వచ్చిన కానించి ఇప్పటి వరకు ఉమ్మడి రిజర్వేషన్ ఫలాలు వర్గీకరించబడలేదు. ఈ వర్గీకరించబడడానికి ఒక లైన్ క్లియర్ అయింది. అది ఇంత తొందరగా అయిద్దని కూడా మేము అనుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, రాష్ట్రాలుగా ఖచ్చితంగా రాష్ట్రాలకు చేయొచ్చు అనేటువంటి అధికారం ఇచ్చింది. కానీ ఇంత తొందరగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంత తొందరగా నిర్ణయం తీసుకొని ముందుకు రావడం అనేది అభినందించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అందువల్ల ఏదేమైనా ఒక సమస్య అయితే క్లియర్ అయింది. మాదిగ సమాజం అంతా 30 ఏళ్ళ నుంచి, మాదిగ యువతరం అంతా 30 ఏళ్ళ నుంచి ఉద్యమాల వైపు ఉన్నటువంటి సమాజం ఒక్కసారి ఉపాధి రంగం మీద దృష్టి పెట్టేటువంటి ఛాన్స్, చదువుకునే బిడ్డల కొలువులు వచ్చే ఛాన్స్, కొంత మార్పు అనేది జరుగుద్ది అనేటువంటి విశ్వాసం మాకుంది. వర్గీకరణ జరుగుడు అనేది అనివార్యం కనుక, ఒక రూట్ మ్యాప్ క్లియర్ అయింది కనుక ఎవరి అభిప్రాయాలు ఏమున్నా అందరి అభిప్రాయాలను గౌరవ ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ కూడా పెంచుకుంటాం. జనాభా పెరిగితే రిజర్వేషన్ కూడా పెరుగుతుంటాయి. ప్రధానంగా 32 లక్షల పైచిలుకున్నటువంటి 2011 జనాభా లెక్కల ప్రకారమే 32 లక్షల పైచిలుకున్నాము. మాకు కనీసము 10-11% రావాల్సినటువంటి రిజర్వేషన్ను 9% తగ్గించేటువంటి కుట్ర జరిగిందని ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడైనటువంటి మందకృష్ణ మాదిగ ఆరోపిస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర కలిసి కూడా అదే రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది నేతకాని కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, కొంతమంది కులస్తులు మాత్రము మేము మాలలతో కలిసి ఉండలేమంటా ఉన్నారు. వారి విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వము ఏదైతే సిఫారసులు, ఏదైతే కమిటీ ఇచ్చిందో దానికి అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. మారుతున్న కాలానికి అనుకూలంగా, పరిస్థితులకు, వాతావరణానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు మేము వీరు మాట్లాడారు, వారు మాట్లాడారు అనేటువంటి విషయాలు మేము ప్రస్తావించదలుచుకోలేదు. న్యాయం జరిగింది, బరాబరి మాదిగలకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాము. ఆ విశ్వాసం మాకుంది. ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నడిపేటువంటి ఉద్యమ నేత అయినా, గౌరవ ముఖ్యమంత్రి అయినా అద్భుతంగా దీన్ని సమన్వయం చేస్తూ 30 ఏళ్ళ వారి పోరాటాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా కార్యక్రమం నడిచారు. అందువల్ల చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, అది పెద్ద సమస్య కాదు, అది పెద్ద అడ్డంకి కాదు. మార్చుకుంటాం, సమయానుకూలంగా కాలానుకూలంగా మారుతుంటాయి, తప్పేం కాదు, అది పెద్ద విషయం కాదు. కానీ ఒక లైన్ క్లియర్ అయిందా లేదా?
వర్గీకరణ బిల్లు పెట్టి పాస్ చేయించి మనకు ఈ జీవో వస్తుంది రేపో మాపు ఒక చేసుకోవచ్చు అనేటువంటి ఒక లైన్ అయితే క్లియర్ అయింది కదా, దాన్ని హర్షించొద్దా? అవును. ఎస్, దాన్ని స్వాగతం. హర్షిస్తూ మీరు ఎట్లాగో ఒక పాటగాడు అలాగే ఉద్యమకారు అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిని అలాగే ఈ ప్రభుత్వాన్ని కీర్తించాలనుకుంటే ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నేతలకు కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాం. మా జాతి ప్రయోజనం ముఖ్యం. అందువల్ల చిన్న చిన్న అభిప్రాయాలు ఉంటే ఎన్ని కలిసిపోతూనే ఉంటాం, నడుస్తుంటే అన్ని పోతుంటాయి, ఇక సమస్యలు కావయి. కానీ మాకు అనుకున్న గోల్ రీచ్ అయినాం మేము. అందువల్ల సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామం, మళ్ళా త్యాగాలతో ఒబడదమా, మళ్ళా ఉద్యమానికి దారులేద్దామా. ఎందరో వీరులం ఎందరో వరిగినట్టి వీరుల తలుసుకొని ఎనుముల రేవంత్ రెడ్డి వెంట నడిసిపోదమాం, పల్లె పల్లె తిరిగి వద్దామాం, ప్రజాపాలనలో భాగమవుదామాం, పల్లె పల్లె తిరిగి వద్దామాం, ప్రజాపాలనలో భాగమవుదామాం. రేపు గ్రామాలకు వెళ్తున్నాం, ఇదే నినాదం. విజయోత్సవ ర్యాలీలు ఏమైనా చేయబోతా ఉన్నారా ఈ విషయంలో? ముఖ్యంగా ముఖ్యమంత్రిని అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ. ఎస్, ఖచ్చితంగా ఈ ఎజెండాను తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాం. మా షెడ్యూల్ కూడా డిసైడ్ అవుతుంది. గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు అండ్ కవంపల్లి సత్యనారాయణ గారు, టోటల్ ఇంకా మాదిగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని రూపకల్పన చేస్తారు. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని నేను భుజాన్ని ఎత్తుకొని గానం చేయబోతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏపూరి సోమన్న చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షించదగ్గదిగా చెప్తూనే ఇక భేదాభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి మాటను అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పల్లె పల్లెకు కూడా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఒక పర్యటన కూడా చేయబోతున్నట్టుగా వారైతే ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ, హైదరాబాద్.